MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. పాన్ ఇండియా మార్కెట్ కు గేట్స్ ఓపెన్ చేసిన ప్రభాస్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ విషయంలో వెనుకపడ్డారా? నేషనల్ లెవెల్లో వచ్చిన క్రేజే డార్లింగ్ ఫ్యూచర్ ను ఎఫెక్ట్ చేస్తుందా? డార్లింగ్ తడబడిన స్పేస్ లో ప్రూవ్ చేసుకుంటున్న హీరోలెవరు? ఇలాంటి ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ జనరేషన్ కు పాన్ ఇండియా అన్న పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాసే. దర్శక నిర్మాతలకు 100 కోట్ల బడ్జెట్ పెట్టొచ్చు అన్న ధైర్యాన్నిచ్చిన హీరో కూడా డార్లింగే. ఇండియన్ సినిమా మార్కెట్ మీద ఈ స్థాయిలో ప్రభావం చూపించిన ప్రభాస్ గ్లోబల్ రేంజ్ లో ప్రూవ్ చేసుకోవడంలో మాత్రం తడబడుతున్నారు. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గ్లోబల్ రేంజ్ అని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. అనౌన్స్మెంట్ వీడియోతోనే అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో రివీల్ చేసింది యూనిట్. ఈ 2 సినిమాలతో ప్రభాస్ కంటే ముందే గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నారు మహేష్, బన్నీ. గ్లోబల్ రేంజ్ లో ప్రూవ్ చేసుకోవడంలో ప్రభాస్ ను ఇబ్బంది పెడుతున్నది తన పాన్ ఇండియా ఇమేజే అంటున్నారు విశ్లేషకులు. ఈ జనరేషన్లో నేషనల్ లెవెల్ ఫాలోయింగ్ అందుకున్న తొలి హీరో ప్రభాసే కావడంతో ఆయనతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. డార్లింగ్ కూడా మాక్సిమం ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి లైన్లో పెట్టేశారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడంతో గ్లోబల్ రేంజ్ ప్రాజెక్ట్స్ కు టైం ఇవ్వలేకపోతున్నారు ప్రభాస్. కల్కి 2898 AD లాంటి సినిమాలు కంటెంట్ పరంగా, మేకింగ్ పరంగా గ్లోబల్ రేంజ్లో కనిపిస్తున్న కంటెంట్ పూర్తిగా ఇండియన్ నేటివిటీకి సంబంధించింది కావడంతో గ్లోబల్ రేంజ్లో ప్రొజెక్ట్ కావడం లేదు. అందుకే డార్లింగ్ నుంచి కూడా ఆ రేంజ్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డైహార్డ్ ఫ్యాన్స్. విశ్వంబర టీం స్పీడ్ పెంచింది. హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ అయిన సాంగ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో డబుల్ జోష్ లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కంప్లీట్ చేస్తుంది. అంతేకాదు, ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో మేకర్స్ తీసుకుంటున్న కేర్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలోనే రిలీజ్ కావాల్సిన విశ్వంభర వాయిదా పడడంతో కొత్త రిలీజ్ డేట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. ఇన్నాళ్ళు యూనిట్ నుంచి ఒక్క అప్డేట్ కూడా లేకపోవడంతో అసలు సినిమా స్టేటస్ ఏంటి, రిలీజ్ ఎప్పుడుంటుంది అన్న టెన్షన్ కనిపించింది. ఫైనల్ గా మెగా కాంపౌండ్ నుంచి ఫస్ట్ అప్డేట్ వచ్చింది. హనుమత్ జయంతి, శ్రీరామ కళ్యాణం సందర్భంగా వచ్చే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ను మరింత పెంచే అప్డేట్ ఎప్పుడో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా VFX కు సంబంధించిన న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతుంది. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకు గ్రాఫిక్స్ కోసమే 75 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారట మేకర్స్. ఈ నెంబర్స్ చూశాక ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ రేంజ్ బడ్జెట్ కేవలం గ్రాఫిక్స్ కోసమే కేటాయించడంతో అవుట్పుట్ విషయంలోనూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టాలీవుడ్ వర్సెస్ రివ్యూవర్స్ వివాదం ముదురుతోంది. ఈ మధ్య కాలంలో కేవలం రివ్యూల కారణంగా కొన్ని సినిమాలు నష్టపోతున్నాయన్న వాదన వినిపిస్తోంది. దీనితో సినీ ప్రముఖులు తమ కోపాన్ని ఓపెన్ గానే చూపిస్తున్నారు. మరి నిజంగానే రివ్యూల పేరుతో సినిమాలను చంపే ప్రయత్నం జరుగుతోందా, లేక ఇండస్ట్రీ నుంచి అనవసర రాద్ధాంతం జరుగుతోందా? నా సినిమాలు చూడకండి, వార్తలు రాయకండి, రివ్యూలు కూడా రాయకండి అంటూ నిర్మాత నాగవంశీ ఆవేశంగా మాట్లాడారు. రీసెంట్ గా విజయశాంతి కూడా రివ్యూయర్స్ మీద విరుచుకుపడ్డారు. కావాలని ఎవరైనా సినిమాను చంపేయాలి అనుకుంటే సహించేది లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా నాని కూడా ఈ లిస్టులోకి చేరారు. మరీ అంత హార్ష్గా కాకపోయినా రివ్యూల వల్ల సినిమాలు నష్టపోతున్నాయంటూ తన వెర్షన్ వినిపించారు. అయితే రివ్యూల వల్ల సినిమాలకు జరుగుతున్న నష్టం సంగతి పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీకి మీడియా, సోషల్ మీడియా వల్ల జరుగుతున్న లాభమే ఎక్కువ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. తమ సినిమాలు ప్రమోట్ చేసుకోవడానికి మీడియాను వాడుకుంటున్న మేకర్స్ అవసరం తీరాక మాత్రం మొత్తం తప్పు రివ్యూవర్ల మీద తోసేస్తున్నారు అన్న వాదన వినిపిస్తోంది. రివ్యూవర్ల సైడ్ నుంచి తప్పు జరగడం లేదని కాదు, డబ్బు కోసమో ఇతర కారణాలతోనో కావాలని నెగిటివ్ రివ్యూలు ఇచ్చేవాళ్లు కూడా అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నారు. కానీ ఆ కారణంతో రివ్యూలు రాసేవాళ్లంతా తప్పు చేస్తున్నట్టు మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదంటున్నారు క్రిటిక్స్. సినిమా మేకింగ్ లోనే కాదు, ప్రమోషన్ విషయంలోనూ రాజమౌళిది సపరేట్ స్టైల్. హీరో క్యారెక్టర్ విషయంలో హింట్స్ ఇస్తూ ఆడియన్స్ ను ప్రిపేర్ చేయటం, మెయిన్ ట్విస్ట్లు తప్ప మిగతా కథ అంతా మాక్సిమం రివీల్ చేస్తూ సినిమా మీద హైప్ పెంచడం జక్కన్న ఫార్ములా. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు ఓ యంగ్ డైరెక్టర్. రాజమౌళి స్టైల్లోనే తన అప్కమింగ్ సినిమా మీద హైప్ పెంచేస్తున్నారు.
ఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు రెండో సినిమాతోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. వింటేజ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్దితో మరో ప్రయోగం చేస్తున్నారు బుచ్చిబాబు. ప్రమోషన్ విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్నారు ఈ యంగ్ డైరెక్టర్. సినిమా రిలీజ్ కు ఏడాది ముందే టీజర్ రిలీజ్ చేసి హీరో క్యారెక్టరైజేషన్, రామ్ చరణ్ లుక్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. ఆ తర్వాత కూడా ఛాన్స్ వచ్చిన ప్రతిసారి సినిమా గురించి హింట్స్ ఇస్తున్నారు. పెద్ద కథ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు బుచ్చిబాబు. ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ అని చెప్పారు. కోవిడ్ టైంలోనే ఈ కథ రెడీ చేసుకున్నా అన్న దర్శకుడు సుకుమార్ వల్లే రామ్ చరణ్ కు కథ వినిపించే ఛాన్స్ వచ్చిందని గుర్తు చేసుకున్నారు. టీజర్ లో సూపర్ సక్సెస్ అయిన క్రికెట్ షాట్ గురించి కూడా చెప్పారు బుచ్చిబాబు. ఆ షాట్ ను ఫైట్ మాస్టర్ నవకాంత్ డిజైన్ చేశారని, క్రెడిట్ అంతా అతనికే దక్కాలన్నారు. రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ హీరో రామ్ ప్రేమలో ఉన్నారా? ఓ హ్యాపెనింగ్ బ్యూటీతో డేటింగ్ చేస్తున్నారా? కలిసి నటిస్తున్న సినిమా ఇంకా రిలీజ్ కాకముందే 7 అడుగులు వేసేందుకు రెడీ అయిపోయారా? ఎస్, కొద్ది రోజులుగా టాలీవుడ్ లో ఇదే ట్రెండింగ్ టాపిక్. అయితే ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు ఆ హీరోయిన్. ఇంతకీ ఎవరా బ్యూటీ, ఏం క్లారిటీ ఇచ్చారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. డబుల్ స్మార్ట్ డిజాస్టర్ తర్వాత రూట్ మార్చిన రామ్ పోతినేని రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో భాగ్యశ్రీ బోర్సేతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. అయితే సినిమా విషయం పక్కన పెడితే షూటింగ్ టైంలో రామ్, భాగ్యశ్రీ ప్రేమలో పడ్డారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్ గా భాగ్యశ్రీ షేర్ చేసిన సెల్ఫీ రామ్ ఇంట్లో తీసిందే అన్న ప్రచారం కూడా జరగడంతో డేటింగ్ రూమర్స్ మరింతగా వైరల్ అయ్యాయి. ఈ విషయం మీద డైరెక్ట్ గా స్పందించకపోయినా తాను సింగిలే అన్న విషయంలో క్లారిటీ ఇచ్చారు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. రీసెంట్ గా సోషల్ మీడియాలో చాట్ సెషన్లో పాల్గొన్న భాగ్యశ్రీని చేతికున్న రింగ్ ఎవరు తొడిగారని అడిగారు ఓ నెటిజన్. ఈ ప్రశ్నకు ఎవరు ఇవ్వలేదు, తానే కొనుక్కున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ కామెంట్ వైరల్ కావడంతో ప్రస్తుతానికి తాను సింగిల్ గానే ఉన్నానని భాగ్యశ్రీ క్లారిటీ ఇచ్చారంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సినిమా మార్కెట్ భారీగా పెరగడంతో సిల్వర్ స్క్రీన్ మీద విజువల్ వండర్స్ జోరు కనిపిస్తోంది. పెద్ద కథలను గ్రాండ్ గా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అందుకోసం పురాణ గాథలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ తమ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ను సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. బాహుబలి షూటింగ్ టైంలోనే తాను మహాభారతాన్ని కూడా భారీగా తెరకెక్కిస్తానని చెప్పారు రాజమౌళి. కానీ ఆ కథను తెరకెక్కించడానికి తన అనుభవం సరిపోదని, కాబట్టి ఇంకా కొన్ని సినిమాలు చేశాక మహాభారతాన్ని పట్టాలెక్కిస్తానంటూ ఈ ప్రాజెక్టుకు కామా పెట్టేశారు. అదే టైంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా తనకు మహాభారతాన్ని రూపొందించే ఆలోచన ఉందన్న విషయాన్ని బయటపెట్టారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని చెప్పడంతో త్వరలోనే అమీర్ మహాభారతం సెట్స్ మీదకు వస్తుందనుకున్నారు ఫ్యాన్స్. చాలా రోజుల వెయిటింగ్ తర్వాత ఫైనల్ గా మహాభారతం పట్టాలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాది మహాభారతం వరకు బిగిన్ చేస్తానంటున్నారు అమీర్. ఇంత పెద్ద గాథను ఒక్క సినిమాలో చెప్పలేమన్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ సిరీస్ గా ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. చాలా మంది దర్శకులు ఈ ప్రాజెక్టు కోసం పని చేయబోతున్నారని వెల్లడించారు. కథ సిద్ధమయ్యాక కాస్టింగ్ ఎవరన్నది నిర్ణయిస్తామని, తాను నటించేది లేనిది ఇప్పుడే చెప్పలేనంటూ క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ మరో పౌరాణిక గాథ రామాయణం వెండి తెరకెక్కుతుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా రామాయణం రూపొందుతుంది. 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది. ఈ సినిమా సెట్స్ మీదకు రాకముందే 1000 కోట్లతో భారీగా రామాయణాన్ని రూపొందిస్తానని ప్రకటించారు అల్లు అరవింద్. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు కూడా ఆడియన్స్ ముందుకు రానుంది. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.